హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసుల్లో నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లేకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ పిటిషన్ ను విచారణ అర్హత ఉంటుందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్ పై నిషేధం ఉంటుందని పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. తమ సమక్షంలోనే నిందితులు హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని, గతంలో చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారంటూ ఈ నెల 18న సీఎం కు నోటీసులు పంపించారు. అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు 1,45,00,000 పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీల విధుల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం వార్డు సచివాలయాల్లో డిజిటల్ సెక్రటరీయే విద్యాంశాలను చూస్తున్నారు. దీనివల్ల డిజిటల్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. తాజా బిల్లులో గ్రామ సచివాలయాల్లో మాదిరిగానే వార్డుల్లోనూ విద్యను వెల్ఫేర్ సెక్రటరీకి కేటాయిస్తున్నట్లు పొందుపరిచారు. దీంతో పాలనపర సమస్యలు తొలగనున్నాయి. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ ను గుర్తించినందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫిబ్రవరి 5న రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని జగన్ కోర్టుకు వెళ్లారు. కూటమి ప్రభుత్వంపై 15 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేయకూడ పనులన్నీ చేస్తుంది. సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయినా బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసేవారు ఎవరు ఉండరు. వైసీపీ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో యూరియా దొరకట్లేదు. ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి యూరియాను పక్కదారి పట్టిస్తుందని పార్టీ సమావేశంలో ఆయన ఆరోపించారు. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వకపోవడం వల్లే కోర్టుకు ఆశ్రయించామని తాడేపల్లిలో పేర్ని నాని తెలిపారు. అయితే జగన్ అధ్యక్షతన ఇవాళ తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన విధంగా వెంటనే గ్రూప్స్, పోలీస్, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నా చేపట్టారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఏఈ, ఎస్ఈ, జేఎల్ఎం పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల వాటాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ పూటకో మాట మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వీళ్ల అజ్ఞానం వల్ల నీటి వాటాను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. 763 టీఎంసీలు ఇవ్వాలంటూ కేసీఆర్ గతంలో పట్టుబట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకు భయపడి బనకచర్లపై మౌనం వహించిన రేవంత్ ఇప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఆల్మట్టి ఎత్తు పెంపుపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. మోదీ, చంద్రబాబు నాయుడు ఆడించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజ్ ని మరమ్మతులు చేయించడం లేదు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు 5 ఫీట్లు పెంచడానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కేసీఆర్ 93,000 కోట్లతో కాళేశ్వరం నిర్మిస్తే 1,00,000 కోట్లు తిన్నట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి రాష్ట్రాన్ని యువత కాపాడుకోవాలని తెలంగాణ భవన్ లో ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైపోయింది. వార్డు సభ్యుడి నుంచి జిల్లా పరిషత్ స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రిజర్వేషన్లు రూపొందించారు. వాటి ఆధారంగా సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. అయితే మహిళలకు 50% రిజర్వేషన్లను త్వరలోనే డ్రా పద్ధతిలో నిర్ణయించనున్నారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలను ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ లో 4, పంజాబ్ లో 1 సీటు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లద్దాఖ్ రాజధాని లేహ్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లద్దాఖ్ ను రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఘర్షణకు దారితీసింది. నిరసనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వి నిప్పు పెట్టారు.
బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బలగాలు యత్నిస్తున్నాయి. ట్రంప్, ఖతర్ ఎమిర్ అధ్యక్షతన అరబ్ ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆ భేటీ తర్వాత ట్రంప్ ను పాక్ ప్రధాని విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ కలిశారు. అమెరికా అధ్యక్షుడికి వాళ్ళు ఏదో ఆసక్తిగా వివరిస్తున్నట్టు కనిపించారు. అందుకు ట్రంప్ సరే అన్నట్లు సైగలు చేశారు. దాదాపు 36 సెకండ్ల పాటు వారు సంభాషించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రేపు విడుదల కాబోతుంది. కొన్ని చోట్ల ఇవాళ రాత్రి స్పెషల్ షోలు వేయబోతున్నారు. ఈ క్రమంలో మిరాయ్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు మిరాయ్ ప్రదర్శించే చాలా థియేటర్లను ఓజీకే ఇస్తున్నట్లు తెలియజేశారు. పవన్ పై ఉన్న అభిమానంతోనే ఇలా చేసినట్లు తెలిపారు. ఇక 26వ తేదీన మళ్లీ ఆ థియేటర్లలో మిరాయ్ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా 140 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం అంటే 2007 సెప్టెంబర్ 24న భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి తెరలేచింది. ఎంఎస్ ధోని నాయకత్వంలో టీమిండియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. ఫైనల్లో పాక్ ను 5 రన్స్ తేడాతో చిత్తు చేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. నరాలు తెగే ఉత్కంఠకు దారితీసిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో జోగింద్ర శర్మ అద్భుత బంతితో పాక్ ప్లేయర్ మిస్సాను బోల్తా కొట్టించారు. దీంతో యావత్ భారతావని ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.